దుఃఖముల యందు ఒకరు పాలుపడి. దేంట్లో మనం పాలు పంపులు పొందాలి? తుదకు అనగా చివరికి, చిట్ట చివరికి మనము ఎందులో పాలి భాగస్థులం అవ్వాలి అంటే ఏక మనసు కలిగే విషయంలో మనం పాలి భాగస్థులం అవ్వాలి. ఏ మనసు ఉండాలండి? ఈరోజు అందరం కూటమి పెట్టుకుందాం అంటే ఇప్పుడు ఎందుకు ప్రార్థన, ఇప్పుడు ఎందుకు అని ఒకళ్ళు అట్ట కాదు, ప్రార్థన పెట్టుకుందాం అంటే అందరికి ఏక మనసు వచ్చేసి అలా పెట్టుకుందాం. ఏమండి, ఉదాహరణకి భోజనాలు పెట్టుకుందాం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నెలకు ఒకసారి బల్లారాధన భోజనాలు పెట్టుకుందాం. పెట్టుకో వచ్చి పెట్టుకో. నెలకు ఒకసారి 3 రోజుల పోసకూటాలు పెట్టుకుందాం కదా సార్. పెట్టుకుందాం. ఏక మనసు